నమస్తే, నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్. ఈరోజు వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఈరోజు అయితే ఈనాడు పేపర్లో వచ్చేసి నార్మల్గా మెయిన్ వార్త వచ్చేసి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన వార్త ఉండే. అయితే నిన్న మనకు యుద్ధానికి సంబంధించి సుమారు 1:40-1:42 గంటల ప్రాంతంలో మనకు ఆ న్యూస్ రావడంతో ఈనాడు ఆన్లైన్ సెక్షన్లో ఈ వార్త ప్రధానంగా పెట్టారు. ఫ్లాష్ ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ పీఓకు లేని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి, మొత్తం 9 స్థానాలపై విరుచుకుపడ్డ భారత్. మొత్తానికి యుద్ధం అయితే మొదలైంది. పాకిస్తాన్ పేరెత్తకుండానే ఉగ్రవాద శిబిరాలపై నిన్న రాత్రి 1:42 గంటల ప్రాంతంలో మన భారత ఆర్మీ విజయవంతంగా ఆ యొక్క శిబిరాలపై దాడి చేసి తిరిగి వచ్చిన సందర్భం ఈరోజు మనకు ప్రధాన వార్తలో చూసుకుంటున్నాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. అర్ధరాత్రి 1:40 గంటల తర్వాత భారత సైన్యం పాక్ పీఓకేలోని స్థావరాలపై నిప్పులు కురిపించింది. భారత్పై దాడికి ప్రణాళికలకు రచించిన ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు సైన్యం రాత్రి 1:44 గంటలకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 9 ప్రాంతాల్లోని స్థావరాలపై దాడి చేసినట్టు వెల్లడించింది. రెండు దేశాల మధ్య ఉగ్రవాదులు పెరిగేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వని విధంగా మేము కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడి చేశాం. పాకిస్తాన్ సైనిక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోలేదు అని భారత సైన్యం ప్రకటనలో స్పష్టం చేసింది. పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది. మరోవైపు పాకిస్తాన్ సైతం దాడులను ధృవీకరించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ముజఫరాబాద్, కోట్లీ తదితర ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు తెలుస్తోంది. సమయం సందర్భం చూసుకొని భారత్ దాడులను ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు అని పాకిస్తాన్ పేర్కొంది. దాడుల ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దాడుల అనంతరం సరిహద్దులోని రాహౌర్, పూంచ్ సెక్టార్లలో పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించగా భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. నిన్న రాత్రి ఏకతాటిగా అక్కడ ఉన్న ఉగ్రవాద స్థానిక శిబిరాలపై దాడి చేసినట్టు వార్త కనబడుతుంది. మొత్తం మన సైన్యం వెళ్ళి అక్కడ వాళ్ళ రాడార్ సిస్టమ్ దొరకకుండా మొత్తం నాశనం చేసేసి మళ్ళీ మన దగ్గరికి వచ్చినటువంటి వార్త మనం చూసుకుంటున్నాము. గాలికి 7 ఏళ్ల జైలు, గనుల అక్రమ తవ్వకాల కేసులో జానారెడ్డికి శిక్ష. శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మెఫాజ్ అలీ ఖాన్కు గతంలో జైలులో ఉన్న కాలం శిక్షలో మినహాయింపు. నిర్దోషులుగా మాజీ మంత్రి సబితారెడ్డి, కృపానందం ఓఎంపీ కేసులో సిబిఐ కోర్టు తీర్పు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఎటకేలకు నిందితులకు శిక్ష పడింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో న్యాయమూర్తి టి రఘురాం మంగళవారం తీర్పు వెలువరించారు.
ప్రధాన నిందితుడైన బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విడి రాజగోపాల్ రెడ్డి, మెఫాజ్ అలీ ఖాన్లకు ఒక్కొక్కరిగా 7 ఏళ్లు జైలు శిక్ష, 20,000 చొప్పున జరిమానా విధించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, రూపాయలు 2,000 జరిమానా విధించి నిందితులకు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కు 2 లక్షల జరిమానా విధించారు. వేర్వేరు సెక్షన్ల కింద వేరువేరుగా 7 ఏళ్లు శిక్షలు పడినప్పటికీ ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే జైలులో అనుభవించిన శిక్షను మినహాయింపునిచ్చారు. 2009లో ఓఎంసీ అక్రమ మైనింగ్పై దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయగా కేంద్ర అనుమతించింది. సిబిఐ ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పలు పిటిషన్లు దాఖలు కాగా చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. 2011లో మొదటి అభియోగం పత్రం దాఖలు చేయగా అనంతరం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి నిందితురాలిగా, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫాజ్ అలీ ఖాన్ నాటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేర్చుతూ అనుబంధ మిగతా వార్తలు 6లో ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడంతో గనుల గాలి జనార్దన్ రెడ్డి అతడి సహచరులను మంగళవారం రాత్రి పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో గాలితో పాటు ఆయన బావమర్ది శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ అప్పటి సంచాలకుడు రాజగోపాల్ గారి సహాయకుడు మెఫాజ్ అలీ ఖాన్ను జైలుకు తీసుకొచ్చారు. మొదటి రోజు కావడంతో సాధారణ ఖైదీలతో కలిసి ఉంచినట్లు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం బుధవారం నుంచి వారిని శిక్ష అనుభవించే ఖైదీలుగా పరిగణిస్తారు. ఇదే కేసులో 2011లో గాలి, అతడి అనుచరులు చెంచల్గూడ జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. చెంచల్గూడ జైలుకు గాలి జనార్దన్ రెడ్డి, అతని అనుచరులు అందరూ జైలుకు వెళ్ళడం జరుగుతుంది. రాజకీయ నాయకులు మీకు శిక్షలు తప్పవు. ఎప్పుడు ఏదో దాచుకొని ఏదో చేద్దామని చూసారు కదా. గాలి జనార్దన్ రెడ్డి పని ఏమైంది? డబ్బులు ప్రలోభ పెట్టి ఎంతో తప్పించుకుందామని చెప్పి 10 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది. అంతకుముందు ఆల్రెడీ జైలుకు పోయించిండు, మధ్యలో ఏదో బెయిల్ వచ్చినట్టుంది, మళ్ళీ ఇప్పుడు జైలుకు వెళ్ళే పరిస్థితి. కొంచెం ఆలోచించి కరప్షన్ చేయకండి, ప్రజల కోసం పనిచేయండి. కొంచెం దేవుడు మీకు మంచిగా ఆస్తులను ఇచ్చారు, ప్రజలు ఇచ్చిన పదవులు ఉన్నాయి మీకు. ఇంకా ఎందుకండి అక్రమంగా దోసుకోవడం? జనాలకు సేవ చేసుకోండి. కొంచెం ఎంత తింటారు, ఏం తినిపోతారు మీరు? సుప్రీం జడ్జిల ఆస్తుల వెల్లడి. సిజేఐ జస్టిస్ ఖన్నాకు 55.75 లక్షల ఎఫ్డీలు. జస్టిస్ బిఆర్ గవాయికు మహారాష్ట్రలో వ్యవసాయ భూములు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే చర్యల్లో భాగంగా జడ్జిల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెల్లడించింది. న్యాయమూర్తుల స్వయంగా అందజేసిన ఆస్తుల వివరాలను సర్వోన్నత న్యాయస్థానం తన వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచింది. సుప్రీం కోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తులు ఉండగా 21 మంది జడ్జీలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు మిగతా వార్తలు 6లో ఉన్నట్టున్నాయి. ఓకే. ఉద్యోగుల
సమస్యలపై త్రిసభ్య కమిటీ. మొన్న ఉద్యోగులు ధర్నా చేస్తానని ప్రకటించారు, సీఎం గారు మాట్లాడడం జరిగింది. అయితే ఉద్యోగుల సమస్యలపై త్రిసభ్య కమిటీ అయితే నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమం పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి 3 ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ చైర్మన్గా, పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్ కమిటీలో సభ్యులు. ఈ మేరకు సిఎస్ కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ సంఘం నేతలతో త్రిసభ్య కమిటీ క్రమం తప్పకుండా చర్యలు జరిపి వారి సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించాలి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను కేటగిరీలుగా విభజించాలి. వారి పరిష్కారానికి అవసరమైన సిఫారసులను సూచిస్తూ ప్రభుత్వానికి 7 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సిఎస్ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఓకే, మొత్తానికైతే సమస్య సర్దుమరిగేలా ఉద్యోగుల సమస్యలు తీర్చుతామంటూ త్రిసభ్య కమిటీ అయితే భేటీ అవ్వడం జరుగుతుంది. సార్, ప్రభుత్వానికి, ఐఏఎస్ అధికారులకు, ముఖ్యంగా రామకృష్ణారావు సార్ గారు ఇప్పుడు మన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సార్, మీరు మంచి ఐఏఎస్ ఆఫీసరు నాకు తెలుసు. అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక దారి పెట్టండి సార్. మీ దగ్గర ఉన్న డ్రైవర్లకు కానీ అటెండర్లకు కానీ మీరు చాలా చక్కగా చూసుకుంటారని నాకు తెలుసు. ప్రత్యేకంగా నేను కూడా దగ్గర నుంచి చూసిన మన సహచర డ్రైవర్లు కానీ లేదంటే అటెండర్లు కానీ వాళ్ళు నాతో చెప్పిన దృశ్యము, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యంగా వాళ్ళకు పర్మనెంట్ వాళ్ళు అడగట్లేదు సార్, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఒక ఐఏఎస్ అధికారిని ఒక సంస్థ నిర్వహించి వాళ్ళ ఆ కార్పొరేషన్ కింద వాళ్ళ ఉద్యోగ భద్రత కొంచెం కల్పించాలి సార్. వాళ్ళు చేసే పని ఏ గవర్నమెంట్ వాళ్ళు కూడా చేయట్లేదు, పర్మనెంట్ అధికారులు కూడా ఎవరు చేయట్లేదు. అవుట్సోర్సింగ్ ఈ ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర చాలా ఉన్నది కాబట్టి వాళ్ళను పట్టించుకొని వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించండి. ఇప్పుడు ఎవరికి కోపం వచ్చినా కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు బలి కావడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా దయచేసి నా రిక్వెస్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోండి సార్. కొంచెం వాళ్ళకు ఉద్యోగ భద్రత అయితే కల్పించండి. రామకృష్ణారావు సార్ గారి మీద నాకు చాలా నమ్మకం ఉన్నది. సరే, గవర్నమెంట్కు ఆ సిఫారసు పెట్టాలనుకున్నా కొంత ఐఏఎస్ అధికారులు కూడా దాన్ని దాటవేసినట్టు. ఎందుకంటే వాళ్ళకు మొత్తం అంతా పర్మనెంట్ అయితే భయంతో పనిచేయరన్న ఒక అభద్రతా భావం ఆఫీసర్లలో ఉన్నది. అట్లా ఉండదు సార్. ఎన్నో ఏళ్ళుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పర్మనెంట్ అవుతుందో, మనకు ఏదన్నా గవర్నమెంట్లో అవకాశం ఉంటుందో అనే ఆశతోటి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ వస్తున్నారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆ సమస్య మాత్రం పట్టించుకోవాలంటూ రిక్వెస్ట్ సార్. సీఎం రేవంత్కు అధిష్టానం పిలుపు. భట్టి, ఉత్తమ్, మహేష్లతో కలిసి నేడు ఢిల్లీకి పయనం. మంత్రివర్గ విస్తరణ కోసం అంటూ ఊహాగానాలు. మంత్రివర్గ విస్తరణ అదేముంది కానీ మొన్న సీఎం గారు మాట్లాడినటువంటి మాటలు దృష్టిలో పెట్టుకొని పిలిచినట్టు సమాచారం. చూడాలి వచ్చిన తర్వాత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలను బుధవారం ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ మేరకు సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి బుధవారం ఢిల్లీకి వెళ్ళనున్నట్టు సమాచారం. అధిష్టానం నుంచి అకస్మాత్తుగా వచ్చిన పిలుపు కారణంగా
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై మిగతా వార్తలు 6లో. అయితే ఈరోజు అకస్మాత్తుగా ఢిల్లీకి పిలుపు వచ్చిందన్నట్టు వార్త. అందరూ బట్టి ఉత్తమ్ మహేష్ నేడు ఢిల్లీకి పయనం. మంత్రివర్గంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీకి పయనిస్తున్నారు. ఈరోజు చూడాలి, అక్కడ చర్చలు చేసి మరి వారు అంటున్నట్టు మంత్రివర్గ విస్తరణ లేకపోతే ఇంకేమన్నా మాట్లాడతారా అనేది చూడాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం సూటిగా చెప్పారు. ఆయన మాటలను ఆయన ఆవేదనతో భావించాలి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో శ్రీధర్ బాబు గారు చెప్పినటువంటి మాట. అంటే సీఎం గారు బాధతోటి ఆవేదనతోటి మాట్లాడారు, దానికి ఈ సంబంధం ఏం లేదు. ఆ మాటలు ఆయన ఆవేదనగానే చెప్పారన్నట్టు. ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను కూడా నెరవేరుస్తామన్నట్టు విలేకరులతోటి మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పినటువంటి వార్త. ఇప్పుడు కింద ఇక్కడ చూసుకుంటే రేవంత్ పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి, తెలంగాణ ప్రతిష్ట తినేలా మాట్లాడితే సహించం, సీఎంపై కేటీఆర్ మండిపాటు. కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాట. రేవంత్ పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి అన్నట్టు మన కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించం, సీఎంపై కేటీఆర్ మండిపాటు. ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు పైసలు లేవు, కానీ అందాల పోటీల నిర్వహణకు డబ్బులున్నాయా? పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి, సీఎం పదవికి రాజీనామా చేయండి, అంతేకాని తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడితే సహించం. బారస పార్టీని మమ్మల్ని తిట్టినా భరించాం, కేసీఆర్ను దూషిస్తే చూస్తూ ఊరుకోం అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అనా పైసా అప్పు పుట్టడం లేదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో ప్రతిస్పందించారు. రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ, మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించినము, కానీ కేసీఆర్ గారిని దూషిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం, తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీసేలా మాట్లాడారు కాబట్టి పరిపాలన నుంచి చేతకాక తప్పుకోండి అంటూ మన కేటీఆర్ గారు విలేకరులతో మాట్లాడినటువంటి వార్త. జుట్టు వేరుగా పొడవైన బలమైన నల్లగా నిగనిగలాడే అందమైన జుట్టు కోసం అశ్విని హెయిర్ ఆయిల్ను వాడండి. వాడితే ఇంత పెద్దగా అవుతుంది ఆ జుట్టు. ఇక్కడ యాడ్లో హోమియో అర్సిక హెయిర్ ఆయిల్ జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుందట. బట్టతలకాయ వచ్చిన వాళ్ళు అందరూ పెట్టుకోండి, మొత్తం రాలకుండా ఆపుతుందట. ఇక్కడ యాడ్ చూసుకుంటున్నాము. ఓకే, నమస్తే ప్రజలారా, ధన్యవాదాలు. నిత్యం వార్తల్లో నిలుస్తూ ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తూ మీ ఆర్న్యూస్ హెచ్డి ద్వారా మీకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ జర్నలిస్ట్ ప్రవీణ్. ధన్యవాదాలు.